find the rank of the matrix, find the rank of the matrix by converting into normal form. ఎగ్జామినేషన్ లో ఇట్లా నార్మల్ ఫామ్ అని, కెనానికల్ ఫామ్ అని, ఏకలన్ ఫామ్ అని ఏమీ ఇవ్వకుండా ఉంటే యూ కెన్ యూజ్ ఎనీ వన్ ఆఫ్ యువర్ ఈజియెస్ట్ మెథడ్స్. మీరు ఏది చేసినా ప్రాబ్లం ఏం లేదు. సో హియర్ ద మ్యాట్రిక్స్ ఈస్ గివెన్. సో ఇట్ ఈస్ ఎ 4x4 మ్యాట్రిక్స్. సో 1 -2 0 1 and here it is 2 -1, it is 1 0, next 3 -3 1 1, the next is -1 -1 -1 and 1. So this is your problem. రూల్ నెంబర్ 720 అలో మీ అని అంటున్నారు. 4x4 మ్యాట్రిక్స్ తీసుకున్నామండి. ఒక్క నిమిషం, ఎవరు రైట్. సో లెట్ us take this problem. So 4x4 matrix is given and asking to find out the rank of the matrix. ఇక్కడ మనకి ర్యాంక్ ఇచ్చారు అంటే జనరల్ గా మ్యాట్రిక్స్ ఇచ్చారు కానీ దానికి సంబంధించింది మనకి నేమ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి బెటర్ యూ సపోజ్ దట్ ఇట్ ఈస్ సమ్ ఏ అని అనుకోండి. సో ఇన్ ద సొల్యూషన్ పార్ట్ let capital A equal to the matrix I am denoting with A, the same matrix you are writing as it is. Since you are converting into normal or canonical form, you can use both the row and column operations. చూడండి, ఎప్పుడైనా నార్మల్ ఫామ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కండిషన్ ఏంటి అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. ఐడెంటిటీ రావాలి అని అంటే ఆల్వేస్ ద ఫస్ట్ ఎలిమెంట్ షుడ్ బి 1. సో ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది. ఒకవేళ 1 గనక లేకపోతే either you can interchange the rows or interchange the columns, but definitely the first element should be converted into 1. So already ikkada 1 undi kabatti using that one first column you are converting into 0. So 0 cheyali ani ante what is the procedure here? It is R1 ni change cheyakandi, only I am applying the operation here. It is R2. So this is R2. R2 operation etla apply cheyali? R2 minus 2R1 అని రాస్తాను. అక్కడ ఏది ఉంటే దాంతో మల్టిప్లై చేయండి. సిమిలర్లీ R3ని కూడా 0 చేయాలి. సో R3 ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ R3 minus 3R1. Similarly you can convert that R4 also. So R4 it is converting into R4. అక్కడ -1 ఉంది, నేను ఫస్ట్ రోని యూజ్ చేయాలి కాబట్టి R4 plus R1 అని రాస్తాను. So that the complete first column you are converting into zeros. So this matrix, it is equivalent matrix, it is converting into like this. There is no change in the first row. So 1 -2 0 1. Second row ki operation em undo chudandi, R2 minus 2 into first row. So R2 ante 2, 2 minus 2 into first row ante 2 into 1. So 2 minus 2 అని అంటే ఇక్కడ 0 అవుతుంది. నెక్స్ట్ -1 ఇక్కడ పక్కకి రాసుకోండి. -1 ఆపరేషన్ ఏంటి? -2 ఇంటూ R1 రాయాలి. R1 అంటే అక్కడ ఏముంది? -2 అని ఉంది. సో -1 + 4 యు ఆర్ గెటింగ్ ద ఆన్సర్ ఇస్ 3. సిమిలర్లీ యూ కెన్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. 1 - 2 ఇంటూ R1 అంటే 0 ఉంది. సో ఆన్సర్ ఈస్ 1. సిమిలర్లీ 0 ఫస్ట్ రోని 2 తోటి మల్టిప్లై చేస్తారు. సో యు ఆర్ గెటింగ్ -2. సిమిలర్లీ థర్డ్ రోకి వస్తారు. థర్డ్ రో -3 ఇంటూ R1 అంటే 3 - 3 -3 ఇక్కడ ఆపరేషన్ రాసుకోండి. -3 ఇంటూ ఫస్ట్ రో ఎలిమెంట్ ఏంటి? -2 అని ఉంది. సో ఇక్కడ +6 అవుతుంది కాబట్టి ఆన్సర్ ఈస్ 3. సిమిలర్లీ 1 - 0 అంటే 1, 1 - 3 అవుతుంది అంటే -2. అంతే కదమ్మా రాజేశ్వరి? Yes sir, yes sir, correct. Okay, coming to R4 plus R1. So -1 + 1 0, -1 అక్కడ యాడ్ చేయమన్నారు కాబట్టి -2 అవుతుంది అంటే -3. నెక్స్ట్ -1
ద నెక్స్ట్ ఈజ్ యాడ్ చేయమన్నారు కాబట్టి ఇట్ బికమ్స్ 2. సో దిస్ ఈజ్ యువర్ ద నెక్స్ట్ మ్యాట్రిక్స్. బాబు వీడియో వస్తలేదు అని అంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి, మీ నెట్వర్క్ది ప్రాబ్లం ఏం లేదు. చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అంటే వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ద నెక్స్ట్ డయాగోనల్ ఎలిమెంట్. నెక్స్ట్ డయాగోనల్ ఎలిమెంట్ అంటే దాన్ని 1 అయ్యేటట్టుగా చూడాలి. నేను దాన్ని 1 అయ్యేటట్టుగా చూడాలి అని అంటే మొత్తం ఆ సెకండ్ రోని నేను 3 తోటి డివైడ్ చేయాలి. దానికంటే బెస్ట్ ఏంటి అని అంటే ఒక థర్డ్ కాలం ఉన్నది చూడండి, దాన్ని ఇంటర్చేంజ్ చేశాను అనుకోండి మీకు ఈజీగా 1 అనేది వస్తుంది. అవునా కదమ్మా? సో మన టార్గెట్ ఏంటి అంటే ఇక్కడ 1 ఉండాలి, మిగతా అన్నిటిని 0 చేసేటట్టుగా ఉండాలి. సో నేను ఏం చేస్తాను అని అంటే జస్ట్ ఇంటర్చేంజ్ చేస్తాను. సో ఐఎమ్ జస్ట్ మీకు తెలిసిన ప్రాసెస్లో మీరు చేసేయండి. సో C2 దట్ ఐఎమ్ ఇంటర్చేంజింగ్ విత్ C3. అప్పుడు ఏమవుతుంది, ఐఎమ్ గెటింగ్ ఎ న్యూ మ్యాట్రిక్స్ లైక్ దిస్ 1 0 0 0. సో సెకండ్ కాలం బదులు థర్డ్ కాలం వస్తుంది, అంటే 0 1 1 -1. అట్లాగే థర్డ్ కాలం దగ్గర సెకండ్ కాలం వస్తుంది. సో -2, it is 3 and here it is -3. No change in the fourth column. So 1 -2 and here it is 2. సో ఇప్పుడు నేనేం చేస్తాను అని అంటే దాన్ని మిగతా ఆ సెకండ్ డయాగోనల్ ఎలిమెంట్ని యూజ్ చేసుకుంటూ మిగతా వాటిని 0 చేయాలి. సో ఈ సెకండ్ దాన్ని యూజ్ చేసుకుంటూ మిగతా దాన్ని అని అంటే మీ ఇష్టం, ఇక్కడ రో ఆపరేషన్స్ అప్లై చేయండి. సో సెకండ్ది బేస్ చేసుకుంటున్నారు, ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ 0 ఉంది, మిగతా రెండింటిని 0 చేయాలి కాబట్టి సో నేనేం చేస్తాను అని అంటే ఐఎమ్ జస్ట్ రైటింగ్ హియర్ R3, ఓన్లీ థర్డ్ రోని చూస్తున్నాను, సెకండ్ రోని యూజ్ చేయాలి, R3 - R2. అట్లాగే R4కి వస్తాను, దిస్ R4ని నేను సెకండ్ రో తోటి ఏంటంటే +R2 అని అంటాను. అక్కడ మైనస్ ఉంటే ప్లస్ అనండి, ప్లస్ ఉంటే మైనస్ అన్నట్టుగా రాస్తారు. సో ఇప్పుడు ఏమవుతుంది, యు ఆర్ గెటింగ్ ఎ న్యూ మ్యాట్రిక్స్. సో దిస్ ఈజ్ ఎ న్యూ మ్యాట్రిక్స్. మీకు నా పద్ధతిలోనే ఆపరేషన్ చేయాలని లేదు, మీకు ఎలా చేస్తే ఐడెంటిటీ వస్తుందో చూడండి. సో ఫస్ట్ రో నో చేంజ్, 1 0 -2 1. సెకండ్ రో యాజ్ ఇట్ ఈస్ 0 1 3 -2. థర్డ్ రో మైనస్ సెకండ్ రో అన్నారు, అంటే 0 -0 1 -1 3 -3. సో -2 మళ్ళీ మైనస్ చేయమన్నారు, సో -2 -2 అంటే ఇక్కడ +2 అంటే ఇక్కడ -2 +2 0. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ ఫోర్త్ రో R4 + R2. సో 0 + 0 -1 + 1 0 -3 + 3 0. యాడ్ చేయమన్నారు కదమ్మా, 0 అవుతుంది. సో ఇది మన కొత్తది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ డయాగోనల్ సెకండ్ డయాగోనల్ అయిపోయింది, థర్డ్ డయాగోనల్ ఎలిమెంట్ అక్కడ 1 చేద్దామంటే అన్ని జీరోస్లలో ఉన్నాయి. సో ఆ రో మొత్తానికి 1 యాడ్ చేయకండి, మళ్ళీ 1 యాడ్ చేస్తే చేంజ్ అవుతుంది అక్కడ. సో అందుకని ఏం చేస్తారు అంటే మనకి ఆ థర్డ్ డయాగోనల్ 1 రాదు అని అంటే ఇక మిగతా వాటిని 0 అయ్యేటట్టుగా చేద్దాం. సో మిగతా వాటిని 0 అయ్యేటట్టుగా చేద్దాం అని అంటే సో రో ఆపరేషన్ ఇక్కడ పని చేయట్లేదు. నౌ ఐఎమ్ యూజింగ్ కాలం ఆపరేషన్. ఈ థర్డ్ కాలం ని 0 చేయాలమ్మా. ఎట్లా చేస్తాను నేను థర్డ్ కాలం? సో C3 దీన్ని 0 చేయాలి. 0 చేయాలంటే ఇంకొక కాలం ని యూజ్ చేయాలి. నేను ఫస్ట్ కాలం ని యూజ్ చేస్తున్నా. సో ఐఎమ్ రైటింగ్ C3, ఇక్కడ -2 ఉంది కాబట్టి +2C1 అని రాస్తాను. చూద్దాం ఇది ఒక్కటే అప్లై చేస్తే ఏమవుతుందో చూడండి. సో యు ఆర్ గెటింగ్ ఏ న్యూ మ్యాట్రిక్స్. సో ఏమవుతుంది, ఫస్ట్ కాలం 1 0 0 0, సెకండ్ కాలం కూడా సేమ్ 0 1 0 0, థర్డ్ కాలం +2 ఇంటూ ఫస్ట్ కాలం. సో -2 +2 ఇంటూ ఫస్ట్ కాలం అంటే -2 +2 0, 3 +2 ఇంటూ ఫస్ట్ కాలం అంటే 3నే ఉంటుంది. ఇక్కడ 0 అట్లాగే, ఇక్కడ కూడా 0 అట్లాగే. ఫోర్త్ కాలంని కూడా మనం 0 చేయొచ్చా చెప్పండి? నేను ఇక్కడ రాయొచ్చా ఒకటేసారి? C4 ఫోర్త్ కాలంని కూడా నేను 0 చేయాలి అంటే C4 -C1 అని రాస్తాను ఒకేసారి. అంటే ఫోర్త్ కాలం మైనస్ ఫస్ట్ కాలం. అప్పుడు ఏమవుతుంది, 1 - 1 0, -2 ఇక్కడ 0, ఇది 0 అట్లాగే వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేస్తాను, ఇంకా మళ్ళీ కన్వర్ట్ చేస్తాను.
ఈ 3 - 2ను కూడా 0 చేయాలి అని అంటే, సో ఐఎమ్ రైటింగ్ హియర్ C3, ఇట్ ఈస్ ద థర్డ్ కాలం. ఐఎమ్ యూజింగ్ C3 మైనస్ దానికి సంబంధించిందే 0 కావాలి అని అంటే 3 × C2 ఉందమ్మా, 3C2 ఉంది. అట్లాగే C4 చూడండి, ఆ C4ను కూడా 0 చేయొచ్చు. C4 -2 ఉంది కాబట్టి +2C2. అక్కడ దాని రోలోనే ఏముందో చూసుకోండి, దాంతో మనం చేసుకుంటాం. సో యు ఆర్ గెటింగ్ హియర్ ద న్యూ మ్యాట్రిక్స్ 1 0 0 0, ఇక్కడ 0 1 0 0, థర్డ్ కాలం -3 × సెకండ్ కాలం. సో 0 - 0 అంటే 0, 3 సెకండ్ కాలంని 3 తోటి మల్టిప్లై చేస్తారు, 0. ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది, 0 ఉంది. అట్లాగే ఫోర్త్ కాలం +2 × సెకండ్ కాలం. సో 0 0 అంటే 0, -2 2 తోటి మల్టిప్లై చేయాలి సెకండ్ కాలంని. సో 0, అక్కడ 0, అక్కడ 0. సో ఇది అంటే మనకు ఐడెంటిటీ వచ్చి మిగతా అన్ని జీరోస్లలో ఉండాలి మనకి, అప్పుడు మనకు కావాల్సిన నార్మల్ ఫామ్ అనేది వస్తుంది. సో ఒక్కసారి ఈ లాస్ట్కి వచ్చిన తర్వాత ఈ మ్యాట్రిక్స్ ఎట్లా ఉందో చూడండి. దిస్ ఈజ్ లుకింగ్ లైక్, సో ఓన్లీ I2 ఉందమ్మా, ఇక్కడ I2 ఎక్స్ట్రా. ఇక్కడ 2 0 కాలమ్స్ ఉన్నాయి, అక్కడ 2 రాయకండి, ఒకటి రాస్తే సరిపోతుంది, అట్లాగే నెక్స్ట్ జీరోస్ ఉన్నాయి, సో ఇక్కడ 0 ఇట్లా రాస్తారు. ఇది ప్రాసెస్. ఇది అంటే ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని జీరోస్ మాత్రం పెట్టకండి, రోస్ ఎన్ని ఉన్నా పర్వాలేదు, అన్ని జీరోస్కి ఒక 0 పెట్టేస్తే సరిపోతుంది. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఇన్ ద నార్మల్ ఫామ్, సో నార్మల్ ఫామ్ వచ్చిన తర్వాత దేర్ ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఇట్ ఈస్ ఈక్వల్ టు, ఎట్లా రాస్తారమ్మా ర్యాంక్ ఆఫ్ ఏ అంటే, ఆర్డర్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇన్ నార్మల్ ఫామ్. మనకి లాస్ట్కి వచ్చిన దాంట్లో ఆర్డర్ ఎంత ఉందో చూడండి ఐడెంటిటీకి. సో హౌ మచ్ ఆర్డర్ ఈస్ దేర్ ఫర్ ఐడెంటిటీ? 2/2 కాబట్టి, సో ఆర్డర్ ఈస్ 2. సో ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ప్రొసీజర్ ఇదమ్మా, మనకి ఖచ్చితంగా ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. మీరు ఏం చేస్తారు, ఏం ఆపరేషన్స్ యూజ్ చేస్తారు అనేది మీ ఇష్టం. మెథడ్ మెన్షన్ చేయకపోతే యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ ద మెథడ్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ యువర్ ఆన్సర్. ఓకే, నోట్స్లో రాయండి. సొల్యూషన్లో యూ స్టార్ట్ విత్ ఏ ఈక్వల్ టు, స్క్రీన్ క్లియర్ గా కనిపిస్తుంది కదా? క్లియర్ సార్. ఓకే, రూల్ నెంబర్ 531. ఓకే, మీరు అనుకున్న మ్యాట్రిక్స్ వచ్చింది అక్కడ. ఆపరేషన్స్ చేసేటప్పుడు మీ ముందు వాళ్ళు ఏం చేస్తున్నారు, పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఏం చూడకండి. యు జస్ట్ డెవలప్ యువర్ కాన్సెప్ట్ అండ్ బేస్డ్ ఆన్ దట్ యు ఆర్ డైరెక్ట్లీ గెటింగ్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఏం చేస్తారో చూడండి, ఐడెంటిటీ రావాలి. అది రాకపోయినా డైరెక్ట్గా రాయకండి. మనకి ఇచ్చింది 4/4 matrix, but here finally the rank of the matrix is 2. That totally depends on the order of the identity matrix.
స్క్రోల్ చేయాలమ్మా కిందకి. ఎస్ సార్. 578 ఏమంటున్నారు? మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడైనా 1 ఉండాలి. ఆ 1 ఉండేటట్టుగా చూసుకోండి. ఆ 1నే యూజ్ చేసుకుంటూ ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ని ముందు 0 చేయాలి. సో ఆ ఫస్ట్ రోని యూజ్ చేసుకుంటూ మిగతా ఎలిమెంట్స్ని ముందు 0 చేశాను నేను. నెక్స్ట్ ఫోకసింగ్ ఆన్ సెకండ్ డయాగోనల్ ఎలిమెంట్. ఇక్కడ సెకండ్ డయాగోనల్ ఎలిమెంట్ 3 ఉంది, దీన్ని 1 చేయాలి. మీ ఇష్టం, కంప్లీట్ రో మొత్తాన్ని 3 తోటి డివైడ్ చేయండి, ఫ్రాక్షన్స్లలో వస్తాయి. మీరు అట్లా చేసినా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ కొంచెం క్యాలిక్యులేషన్స్ ఇబ్బంది కాబట్టి నేనేం చేశానంటే ఇంకేమన్నా ఛాన్స్ ఉందా అన్న చూశాను. సో అక్కడ సెకండ్ డయాగోనల్ 1 రావాలి అని అంటే థర్డ్ కాలంలో మనకి 1 అన్నది ఒకటి కనబడుతుంది కాబట్టి ఐఎమ్ జస్ట్ ఇంటర్చేంజింగ్ సెకండ్ అండ్ థర్డ్ కాలం. అప్పుడు ఇంటర్చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సెకండ్ డయాగోనల్ ఎలిమెంట్ 1 అని వచ్చింది. Now using this second diagonal element, you convert the remaining columns in the second column to zeros. ఆ సెకండ్ డయాగోనల్ని యూజ్ చేసుకుంటూ మిగతా వాటిని 0 చేయాలి. మీ ఇష్టం, మీరు రో ఆపరేషన్ చేస్తారా ఎట్లా చేస్తారన్నది చూడండి. సో దాన్నే యూజ్ చేసుకుంటూ మీరు వాటిని 0 చేశారు. అది అయిపోయాక మళ్ళీ ఏం చేస్తున్నారు అని అంటే యు ఆర్ ఫోకసింగ్ ఆన్ థర్డ్ డయాగోనల్ ఎలిమెంట్. ఈ థర్డ్ డయాగోనల్ ఎలిమెంట్కి వచ్చేసరికి ఇక్కడ 1 ఉంది. మీరు రో చేంజ్ చేసినా కాలం చేంజ్ చేసినా థర్డ్ డయాగోనల్ ఎలిమెంట్ అనేది మనకు కనబడట్లేదు అక్కడ. సో అందుకని కంపల్సరీ అవన్నీ జీరోస్లో ఉన్నాయి కాబట్టి యు కన్వర్ట్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ అపార్ట్ ఫ్రమ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్, యు ఆర్ కన్వర్టింగ్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ టు జీరోస్. సో అన్ని జీరో చేయడానికి నేను ఏం చేశాను అంటే ఇక్కడ కాలం ఆపరేషన్స్ని యూజ్ చేసుకుంటూ థర్డ్ కాలం అండ్ ఫోర్త్ కాలం వాటిని 0 చేశాను. అట్లాగే మళ్ళీ అక్కడ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కాలం ఆపరేషన్స్ అప్లై చేసుకుంటూ 0 చేస్తున్నాను. మీకు అక్కడ ప్రాబ్లంలో ఇచ్చిన వాటిని బట్టేసి మీరు రో ఆపరేషనా కాలం ఆపరేషన్ అనేది దాన్ని చెక్ చేసుకుంటూ వెళ్తారు. అలా చూసుకుంటూ మీరు స్టెప్ బై స్టెప్ వెళ్తే ఈజీగా అక్కడ మీరు దేని 0 చేయాలన్నది తెలుస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ డయాగోనల్ ఎలిమెంట్ 1, నెక్స్ట్ సెకండ్ డయాగోనల్, నెక్స్ట్ థర్డ్ డయాగోనల్ అట్లా పోతూ ఉంటారు. ఆ డయాగోనల్ ఎలిమెంట్స్ని యూజ్ చేసుకుంటూ ఆ కాలంలో ఉన్న వాటిని 0 చేయాలి. అది టార్గెట్. ఓకే, 537. ఓన్లీ అక్కడ I2 ఒకటే రాశారమ్మా. 537 అక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో పాటు మనకి 0 రోస్ ఉన్నాయి, 0 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇట్లా మెన్షన్ చేయాలి, ఇది ఇలా ఉన్నది అని చెప్పడానికి. ఓన్లీ ఐడెంటిటీ ఒకటే లేదు కదా మనకి, దాంతోపాటు జీరోస్ కూడా ఉన్నాయి కాబట్టి అది కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి మీరు. ఓన్లీ ఎక్స్ట్రా ఒకటే కాలం ఉందనుకోండి 0, ఒక 0 పెడితే సరిపోతుంది. ఇక్కడ కాలమ్స్తో పాటు రోస్ కూడా ఉన్నాయి కాబట్టి ఐఎమ్ యూజింగ్ దట్ ప్రాసెస్. ఈజ్ ఇట్ ఓకే? రాజేశ్వర్ అయిపోయిందమ్మా? అయిపోయింది సార్, కంప్లీటెడ్ సార్. ఓకే, shall I move to the next one? Yes sir. Right. సో కంప్లీట్ చేసిన తర్వాత యూ జస్ట్ టేక్ వన్ మోర్ ప్రాబ్లం, కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం ఇస్తాను. సో టేక్ ద నెక్స్ట్ ప్రాబ్లం. Convert the following matrix. Convert the following matrix into canonical form. ఈ canonical అంటే ఎక్కడి నుంచి వచ్చింది మరి? ఇది canonical అన్న నార్మల్ అన్న ఒకటే. Convert the following matrix into canonical form and find its rank. So they have given a problem that matrix 1 2 1 0 1 2 1 0 -2 4 3 0 -2 4
3 0. Next 1 0 2 8. 1 0 2 8. So they have given 3 by 4 matrix, 3 rows and 4 columns, asking to find out the canonical form, and after that you need to find out the rank of the matrix. చేద్దామా? yes sir. సో మనకు ముందు సొల్యూషన్ లో ఇక్కడ నేమ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి స్టార్ట్ విత్ యువర్ ఏ మ్యాట్రిక్స్. లెట్ క్యాపిటల్ A ఈక్వల్ టు, రైట్ డౌన్ ద సేమ్ మ్యాట్రిక్స్ యాజ్ ఇట్ ఈస్ 1 2 1 0 -2 4 3 0. సో 1 0 2 8. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకోలేదమ్మా, మీరు చెప్తే దాన్ని బట్టేసి నేను మూవ్ అవుతాను. చెప్పండి, నార్మల్ ఫామ్ ఆర్ కెనానికల్ ఫామ్ రావాలి అంటే యూ షుడ్ కన్వర్ట్ ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. చెప్పండి ఏం చేద్దాం? ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఇట్ 1? ఆల్రెడీ 1 అని ఉంది. ఫస్ట్ డయాగోనల్ ఎలిమెంట్ దాన్ని 0 చేయాలి. సో ఏం చేస్తాం? R2 implies R2 plus 2R1. R2 implies R2 plus 2R1, రైట్. అట్లాగే R3 కూడా implies R3 minus R1, రైట్. R3 minus R1. సో రాసేయండి. అప్పుడు కొత్త మ్యాట్రిక్స్ ఏమొస్తుందో మీరే చెప్పండి, మీరు చెప్తుంటే నేను రాస్తుంటా. నో చేంజ్ ఇన్ ద ఫస్ట్ రో, 1 2 1 0. సెకండ్ రో ఏమన్నారు అంటే సెకండ్ రో ప్లస్ 2 ఇంటూ ఫస్ట్ రో అన్నారు. అంటే సెకండ్ రో అంటే -2 ప్లస్ 2 ఇంటూ ఫస్ట్ రో 8 ఎట్లా అవుతుందమ్మా? 0 సార్, అది నెక్స్ట్ ది 8. 0. నెక్స్ట్ 4 ప్లస్ 4 8 అవుతుంది. దాని నెక్స్ట్ 3 ప్లస్ 2 అంటే 5. దాని తర్వాత 0 0 0. ఇప్పుడు థర్డ్ రో మైనస్ ఫస్ట్ రో అన్నారు. థర్డ్ రో మైనస్ ఫస్ట్ రో అంటే డైరెక్ట్ గా 1 - 1 0 0 - 2 -2 2 - 1 1 8 - 0 8. సో ఫస్ట్ డయాగోనల్ అయిపోయింది, దాంతో 0 చేశారు. ఇప్పుడు నెక్స్ట్ దాన్ని ఏం చేస్తారో చెప్పండి. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి అని అంటే సెకండ్ డయాగోనల్ ఎలిమెంట్ ని ఇప్పుడు 1 చేయాలి. ఏం చేస్తే మనకి 1 అవుతుంది అన్నది చూడండి. సో ఏం చేస్తే 1 అవుతుందమ్మా? దీన్ని 1 చేయాలి. R2 implies R2 plus 4R3. R2 implies R2 minus 4R2 అని ఎందుకు రాస్తా? 0. అట్లా కాదు, మనకు 1 రావాలి ఇక్కడ. ఇది 1 రావాలి. ఇది 1 రావాలంటే ఏం చేస్తాం? ఈ కంప్లీట్ రో మొత్తాన్ని 8 తోటన్నా డివైడ్ చేయాలి, లేదా ఏదైనా రోనన్నా కాలం నన్నా ఇంటర్చేంజ్ చేస్తే ఏమన్నా వస్తుందా చెప్పండి? yes sir, ఫస్ట్ C3 ని ఇంటర్చేంజ్ చేద్దాం సార్. C3 కి ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది? 1 రావట్లేదు కదా అక్కడ. నెక్స్ట్ చేయొచ్చు కదా సార్, మళ్ళీ 5 నుండి 5 తోటి డివైడ్. 5 నుండి 4 అంటే ఇంకో దాంతో మల్టిప్లై చేసి తీసేస్తావు అన్నట్టు. మళ్ళీ రోస్ అప్లై చేయొచ్చు సార్, రో ఆపరేషన్స్ మీ ఇష్టం. ఒకవేళ అంత తలనొప్పి ఎందుకు అని అంటే వేరే ఛాన్స్ కనబడట్లేదు కాబట్టి ఈ రో మొత్తాన్ని నేను 8 తోటి డివైడ్ చేసుకోవచ్చా? మరి ఈ టెన్షన్ అనుభవే కంటే రానివ్వండి, ఏమవుతుంది ఏం కాదు. కాకపోతే కొంచెం క్యాలిక్యులేషన్స్ అటు ఇటు అవుతూ ఉంటుంది. నేను దీన్ని డివైడ్ చేద్దామని అనుకుంటున్నాను. చేయొచ్చా చూద్దాం? సరే, నేను ఇట్లా చేస్తాను. ఇంతవరకు మనం ఎప్పుడు చేయలేదు కదా. సో R2, దిస్ ఈస్ నథింగ్ బట్ R2 డివైడెడ్ బై 8. అప్పుడు ఏమవుతుంది? యు ఆర్ గెటింగ్ ఎ న్యూ మ్యాట్రిక్స్. సో 1 2 1 0. సో ఇట్ ఈస్ 0. 8 తో డివైడ్ చేస్తున్నా. 1 ఇక్కడ 5/8, ఇక్కడ 0. సో నో చేంజ్ ఇన్ ద థర్డ్ రో. 0 -2 1 ఇక్కడ 8 అని వస్తుంది. ఒక్కసారి మనం ట్రై చేస్తున్నాం ఇక్కడ మీకు ఈజీగా ఉండడానికి. ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి? ఎవరు అంటున్నారు C2ని 2 తోటి డివైడ్ చేయండి అని అంటారు. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటూ ఆ మిగతా సెకండ్ డయాగోనల్ ని యూజ్ చేసుకుంటూ మిగతా వాటిని 0 చేయాలి. చెప్పండి ఏం చేద్దాం? R1 implies R1 minus
2 into R2 అని రాసుకోవచ్చు కదమ్మా. ఎస్ అట్లాగే R3ని 0 చేయాలి. ఏం చేస్తాం? R3 implies R3 plus 2 into R2. ఓన్లీ సెకండ్ డయాగోనల్ ని యూజ్ చేస్తున్నాను, సెకండ్ డయాగోనల్. సో యు ఆర్ గెటింగ్ లైక్ దిస్. ఫస్ట్ రో -2 into సెకండ్ రో. సో ఫస్ట్ రో అంటే 1 ఉంది, 2 into సెకండ్ రో అంటే 0 ఉంది కాబట్టి ఇది 1. నెక్స్ట్ 2 - 2 into సెకండ్ రో. సో 2 - 2 అంటే 0. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, -2 into సెకండ్ రో ఎలిమెంట్ ఏంటి? 5/8 అని ఉందమ్మా. ఏం కాదు, 2 - 5/4 అని వస్తుంది. అంటే ఇక్కడ 1 మైనస్ ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే మనకు 5/4 అని వస్తుంది. ఏంటి? -1/4 అమ్మా ఆన్సర్ అది. కరెక్టేనా? ఎస్ సార్, -1/4. ఫస్ట్ రో -2 into సెకండ్ రో. సో 1 - 2 into సెకండ్ రో రాశాను. సింప్లిఫై చేస్తే -1/4. అట్లాగే ఫస్ట్ రో -2 into సెకండ్ రో అంటే రెండు జీరోలో ఉన్నాయి కాబట్టి 0. సో సెకండ్ రో నో చేంజ్, 0 1 5/8 0. థర్డ్ రో +2 into సెకండ్ రో. థర్డ్ రో +2 into సెకండ్ రో అంటే 0. -2 +2 into సెకండ్ రో 0. ఇక్కడ ఏమవుతుంది? 1 అంటే థర్డ్ రో +2 into సెకండ్ రో అంటే 5/8 అని ఉంది. సో ఆన్సర్ ఏమొస్తుంది? 9/4. 1 ప్లస్ ఇక్కడ ఆన్సర్ మనకి 1 ప్లస్ అక్కడ 5/4 అని ఉంది. సో మనకి ఎల్సిఎం చేస్తే 9/4 అని వస్తుంది. 9/4. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ రో -2 into ఫస్ట్ రో అన్న, 2 into సెకండ్ రో అన్నారు. సో ఇట్ ఈస్ ఓన్లీ 0నా? 8 ప్లస్ 2 into సెకండ్ రో. 0. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటో ఇప్పుడు చూడండి. వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాబ్లం? థర్డ్ డయాగోనల్ ఇప్పుడు 1 చేయాలి. ఈ థర్డ్ డయాగోనల్ ని 1 చేయాలమ్మా. 9/4 అని ఉంది ఇక్కడ. నేను ఏం చేస్తాను? 9/4 అని ఉంది కాబట్టి, లేదా మీ ఇష్టం, రో మొత్తాన్ని ఉల్టా మల్టిప్లై చేయండి, 4/9 తోటి మల్టిప్లై చేయండి, 1 అవుతుంది. అవునా? లేదా మీరు కాలం నన్న మల్టిప్లై చేయండి, మీ ఇష్టం. ఎట్లా మల్టిప్లై చేసినా ఏం కాదు. నేను కాలం చేయమంటారా, రో చేయమంటారా? మీ ఇష్టం. రోనే చేయనా? సరే. సో రో అంటే ఏం చేస్తాం? R3, దిస్ ఈజ్ ఇంప్లయింగ్. సో R3 అదే రో రాసి ఇంటూ రివర్స్ మల్టిప్లికేషన్ అంటే 4/9 తోటి మల్టిప్లై చేస్తా. సో దట్ యు ఆర్ గెటింగ్ ఎ న్యూ మ్యాట్రిక్స్ లైక్ దిస్. 1 0 -1/4 0. సెకండ్ రో 0 1 5/8 0. థర్డ్ రో విత్ 4/9 0 0. 4/9 తోటి అంటే 1 అవుతుంది. ఇక్కడికి వచ్చేసి 4/9 అంటే 8ని 4/9 తోటి మల్టిప్లై చేయాలి. ఏమవుతుంది అప్పుడు? 32/9 అవుతుందమ్మా. రాసేయండి, ఏం కాదు. 32/9 ఉల్టా మల్టిప్లై చేస్తాం. సో దెన్ నౌ దిస్ ఈజ్ యువర్ మ్యాట్రిక్స్, న్యూ మ్యాట్రిక్స్. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటూ మిగతా వాటిని 0 చేయాలి. ఏం చేస్తాం? ఆపరేషన్స్ చెప్పండి. వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ఆపరేషన్? థర్డ్ రోలో ఉన్నదాన్ని యూజ్ చేసుకుంటూ ఈ రెండింటిని 0 చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తానంటే R1 ఎట్లా రాస్తున్నాను చూడండి. R1 అని రాసి మనం దీన్ని 0 చేయాలి కాబట్టి -1/4 ఉంది కదమ్మా, అంటే +1/4 R3 అని అంటాను. అంటే థర్డ్ రోని నేను 1/4 తోటి మల్టిప్లై చేసి యాడ్ చేస్తున్నా. అట్లాగే ఇంకోటి అంటే నెక్స్ట్ది R2ని 0 చేయాలి. R2 అంటే ఎట్లా రాస్తాం? R2 5/8 ఉంది కదా ఇక్కడ, -5/8 into R3 అంటే థర్డ్ డయాగోనల్ని యూజ్ చేసుకుంటూ యు ఆర్ కన్వర్టింగ్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద కాలమ్ టు 0. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి మీ ఆపరేషన్స్ ప్రకారంగా. కొంచెం కావాలన్నా నేను కాంప్లికేషన్ చేస్తున్నా, మీకు కూడా ఎట్లా ఫ్రాక్షన్స్ అంటే ఎట్లా ఉంటుందనేది తెలుస్తుంది. సో ఫస్ట్ రో +1/4 into థర్డ్ రో. సో ఫస్ట్ రో 1 ఉంది, 1/4 into థర్డ్ రో అంటే 0 ఉంది. సో యాడ్ చేయాలి కాబట్టి 1. నెక్స్ట్ది 0 ఉంది, -1/4 థర్డ్ రోని 1/4 తోటి మల్టిప్లై యాడ్ చేస్తాం. -1/4 +1/4 అంటే 0.
0. నెక్స్ట్ దమ్మా ఆపరేషన్ లో రాయండి. R1 అంటే 0 ఉంది ప్లస్ 1/4 ఇంటూ R3 అంటే ఏముంది మనకి లాస్ట్ కి 32/9 అని ఉంది. అంటే మనకు వచ్చేది ఏంటంటే ఈ 4 1 4 8 అంటే 8/9 8/9 ఉంది. అట్లాగే సెకండ్ రో ఏంటి సెకండ్ రో -5/8 ఇంటూ థర్డ్ రో. సో సెకండ్ రో 0 ఉంది, థర్డ్ రో కూడా 0నే కాబట్టి 0. నెక్స్ట్ 1 -5/8 R3 అన్నారు. సో అక్కడ 0నే ఉంది కాబట్టి 1. ఇది 5/8, దీన్ని 5/8 తోటి మల్టిప్లై చేయాలి థర్డ్ రోని. 5/8 - 5/8 అంటే 0. సెకండ్ రో అంటే మనకి 0 ఉంది, -5/8 ఇంటూ థర్డ్ రో అమ్మా. థర్డ్ రో అంటే ఏంటి 32/9 అంటే 8 8 4. సో మనకి -20/9 థర్డ్ రోకి ఏం చేంజ్ లేదు కాబట్టి 0 0 1 32/9. ఇప్పుడు అసలు ప్రాబ్లం ఉంటుంది. ఏం చేద్దాం నెక్స్ట్ చెప్పండి. ఆల్రెడీ ఇక్కడ ఐడెంటిటీ అయిపోయింది, మనకి 3/3 వచ్చింది. ఇంకొక రోని కానీ పెంచడానికి ఛాన్స్ లేదు. 4/4 అయితే రాదు. ఎప్పుడైనా ఐడెంటిటీ స్క్వేర్ మ్యాట్రిక్స్ లో ఉంటుంది. సో యూ కెనాట్ యూజ్ 4/4 అంటే ఇంకో రో లేదు కాబట్టి. ఇప్పుడు అల్టిమేట్ గా ఐడెంటిటీ ఒకటి వచ్చిన తర్వాత మిగతా వాటిని కంపల్సరీ 0 చేయాలి. అంటే మిగతా వాటి అని అంటే ఫోర్త్ కాలం మొత్తం 0 కావాలమ్మా. ఇప్పుడు ఫోర్త్ కాలం 0 చేయాలి అంటే నేనేం చేస్తా, రో ఆపరేషన్ అయితే పని చేయదు దానికి. నేనేం చేస్తానంటే కాలం ఆపరేషనే చేస్తాను. సో ఏమవుతాను, ఫోర్త్ కాలం C4ని ఆ 8/9ని ఫస్ట్ 0 చేస్తాను. నేనేం చేస్తాను అంటే ఫోర్త్ కాలం -8/9 ఇంటూ C1 అని రాస్తాను. 8/9 ఇంటూ C1 అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ 0 అవుతుంది. సో ఏమవుతుంది ఇప్పుడు ఫస్ట్ కాలం 1 0 0 0 1 0, థర్డ్ది 0 0 1. ఫోర్త్ కాలం -8/9 C1, ఫోర్త్ కాలం అంటే 8/9 -C1 అన్నారు అంటే దాన్ని 8/9 తోటి మల్టిప్లై చేయాలి. 0 ఓన్లీ ఫస్ట్ కాలంనే మల్టిప్లై చేస్తున్నారు. ఇవన్నీ సేమ్ ఉంటాయమ్మా. -20/9 32/9. ఓకేనా. మిగతా వాటిని మరి సెకండ్ దాన్ని ఇప్పుడు 0 చేయాలంటే సెకండ్ కాలం ని యూజ్ చేయండి. సో C4 అది మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 20/9 C2 దానికి సంబంధించింది ఎక్కడ 1 ఉందో చూడండి, దాంతో మైనస్ చేసేస్తారు. సో ఏమవుతుంది, యు ఆర్ గెటింగ్ 1 0 0 0 1 0 0 0 1. ఫోర్త్ కాలం ప్లస్ 20/9 ఇంటూ సెకండ్ కాలం అన్నట్టు. ఫోర్త్ కాలం 0, సెకండ్ కాలం కూడా 0నే ఉంది కాబట్టి 0. -20/9 ప్లస్ 20/9 ఇంటూ C2 సెకండ్ కాలం యాడ్ చేస్తున్నాం మనం 0. ఇక్కడ 0 ఉంది కాబట్టి 32/9 అట్లాగే వస్తుంది. దాన్ని కూడా 0 చేయాలంటే ఇప్పుడు ఏం చేద్దాం, మళ్ళీ C4 32/9 ని 0 చేయాలి అంటే -32/9 C3 ఉంది. ఏం చేద్దాం ఇప్పుడు, న్యూ మ్యాట్రిక్స్ యు ఆర్ గెటింగ్. సో 1 0 0 0 1 0, ఇట్ ఈస్ 0 0 1. ఫోర్త్ కాలం మైనస్ థర్డ్ కాలం అన్నట్టు. ఫోర్త్ కాలం మైనస్ థర్డ్ కాలం అంటే 0, ఇక్కడ 0. 32/9 -32/9 0 అవుతుంది. సో ఇప్పుడు ఇక వేరే ఛాన్స్ లేదు. ఇప్పుడు మనకి ఏమొచ్చింది చూడండి, వి హ్యావ్ హియర్ ఇట్ ఈస్ I3. ఓన్లీ ఎక్స్ట్రా ఒకటే కాలం ఉంది కాబట్టి అది 0 అన్నట్టు, ఒకటే ఉంది కాబట్టి. అక్కడ రో అనేది ఏం లేదు ఇక్కడ. సో మనకి అది నార్మల్ ఫామ్ అమ్మా. సో దిస్ ఈస్ ఇన్ ద నార్మల్ ఫామ్. This is in the normal form. So therefore rank of A, it is equal to order of identity matrix.
మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత వచ్చింది? 3 కాబట్టి 3. ఇట్ ఈస్ ర్యాంక్ ఈస్ 3. రూల్ నెంబర్ 551, ఐ గాట్ సేమ్ ఇన్ అనదర్ మెథడ్. అవును, ఒక్కసారి ర్యాంక్ వచ్చింది అంటే ర్యాంక్ ఈజ్ యూనిక్ అని అన్నాం కదా మనం. యూనిక్ అంటే అందరికి సేమ్ ఉంటుంది, చేంజ్ అనేది రాదు. మీరు ఏ మెథడ్ అన్నా యూజ్ చేయండి, యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. ఓకే, ఇది రాసేయండి. ఇప్పుడు మీరు పక్కకి రఫ్ వర్క్కి ఇట్లా చేసుకోండి, ఆపరేషన్ రాసినప్పుడు టెన్షన్ పడకుండా ఉంటారు. నోట్స్లో రాయండి అమ్మా. నేను అట్లా ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేస్తే ఎంత ప్రాబ్లం అయింది చూడండి. అందుకనే సాధ్యమైనంత వరకు మీరు ఎగ్జామినేషన్లో అంటే ఫ్రాక్షన్లో రాకుండా చూసుకోండి. ఇక తప్పదు అన్న పరిస్థితులలో చేయాల్సిందే, మనం ఏం చేయలేం దాన్ని. గ్యారంటీగా మీరు చేసి దాన్ని కన్వర్ట్ చేయాలి. కాకపోతే కొంచెం క్యాలిక్యులేషన్స్ ఎక్కువ అవుతాయి అంతే, వేరే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. కెనానికల్ ఆర్ నార్మల్ సేమ్, నార్మల్ అన్నా కెనానికల్ అన్నా ఒకటే. అవును, నిన్న ఎస్టర్డేస్ ప్రాబ్లం ర్యాంక్ 2A హోంవర్క్ ప్రాబ్లం. చేయండి, మీకు ఎట్లా ఆలోచన ఉంటే అట్లా చేయండి. మీరు ఇంటర్చేంజ్ చేసుకుంటారా, ఇంకేమన్నా ఆపరేషన్ యూజ్ చేస్తారా, చాయిస్ ఈజ్ యువర్స్. ఫుల్ లిబర్టీ ఈజ్ గివెన్ వైల్ కన్వర్టింగ్ ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఈ నా పద్ధతిలోనే చేయాల్సిన అవసరం లేదు, మీకు తోచినట్టుగా చేసుకుంటూ వెళ్ళండి. ఫైనల్లీ యూ షుడ్ గెట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఏమన్నా 0 రోస్ కానీ కాలమ్స్ కానీ ఉంటే అవి మెన్షన్ చేయండి. ఓకే అమ్మా. సెకండ్ది 2 అన్నారు. అవును, ఫస్ట్ ప్రాబ్లం అమ్మా మనం చేసింది. నిన్న 3 అనుకుంటా కదా అది. ఎస్ 2 అంటున్నా సరే. సెకండ్ది మీకు హోంవర్క్ ఇచ్చింది 2 వస్తుంది. ఆల్రెడీ మనం లాస్ట్ మూమెంట్ లో చేసింది 3 వస్తుంది ర్యాంక్. అది ఏమన్నారు సార్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ I3 ఉంటుందా I4లో? I4 ఉందా అని అంటాడు. ఉండొచ్చు, I4లో కూడా I3 రావచ్చు. ఉంటుందా? I4 ఉందా? I4 ఉందా అంటే I4 రావాలంటే 4/4 మ్యాట్రిక్స్ ఉండాలి కదా, మనకి ఇచ్చిందే 4/4 ఇయ్యలే. 3/4 ఇచ్చారు అంటే మాక్సిమం 3/3 వస్తుంది మాక్సిమం. ఇంకా తగ్గొచ్చు కానీ అంతకంటే పెరగదు. 564. పేజ్ డౌన్ చేయండి. ఓకే, వాడు ఎగ్జామినేషన్లో ఓన్లీ వాల్యూస్ ఒక్కటి చేంజ్ అవుతాయి, ప్రొసీజర్ అంతా సేమ్. మనం ఎలా చేసుకుంటే మనకు కాన్సెప్ట్ ఐడియా ఉంటే సరిపోతుంది. నార్మల్ ఫామ్ అనగానే గుర్తుండాల్సింది ఏంటి అని అంటే 2 పాయింట్స్. యు ఆర్ అప్లయింగ్ బోత్ రో అండ్ కాలమ్ ఆపరేషన్స్ అండ్ ఫైనల్లీ యూ షుడ్ గెట్ ఓన్లీ ఐడెంటిటీ. ఇంకేమైనా మిగిలింది అంటే అవన్నీ జీరోసే ఉండాలి, వేరే ఛాన్స్ లేదు, వేరే ఏ ఎలిమెంట్ ఉండొద్దు. ఐడెంటిటీ అండ్ అదర్ జీరోస్. మీకు కావాలని దీని మీద కొంచెం ఎక్స్ట్రా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఈజీ అవుతుంది.
గ్రూప్లో పీడిఎఫ్ చేస్తా, పంపిస్తానులేండి. ఇది పంపిస్తాను, ఇవాళ పంపిస్తాను, ప్రాబ్లం లేదు. IC3 5C1 ఇంకా అయిపోలేదమ్మా, దీంట్లో ఇంకొకటి ఉన్నది. ఇంకొక 2 టాపిక్స్ చెప్పేస్తే మనకు దాదాపు దగ్గర పడ్డట్టే, ఈ యూనిట్ అయిపోతుంది. ఇంకో 2 టాపిక్స్ అంటే అవి కొంచెం ఇంకా డిఫరెంట్గా ఉంటాయిలేండి. చేద్దాం, ఇవాళతోటి ఈ నార్మల్ ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనకి గాస్ జోర్డాన్ మెథడ్ అని ఉంటుంది. అంటే ఇన్వర్స్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఒక మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. బేస్డ్ ఆన్ దట్ ప్రొసీజర్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద ఇన్వర్స్. దాని తర్వాత మనకి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అని ఒకటి ఉంటుంది, అది దాంతో మనకి క్లోజ్ ఫస్ట్ యూనిట్. మనకి ఓన్లీ ఇంకా 2 days ఉన్నాయి కదమ్మా. ఇవాళ 29th, రేపు గాజ్ జోర్డాన్ అయిపోతుంది. రేపు క్లాస్ ఎందుకు లేదంటున్నారు, మన ప్రాబ్లమా? I don't know, sir. 5:11 ఎనీ ప్రాబ్లం? రేపు ఎవరిదైనా మళ్ళీ క్లాస్ ఉందా ఏంది ఎక్స్ట్రా స్పెషల్ క్లాస్? NCC అంట సార్. ఏ టైమింగ్స్ ఏం చెప్పారమ్మా? ఎన్సీసీకి వెళ్తున్నారా? అందరు వెళ్ళట్లేదు కదండి, కొంతమందే కదా వెళ్ళేది. అవును సార్. కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ ఉంటాయా? ఉంటాయి. 5:31 దాన్నే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ లో వస్తాయి. కాలేజీలో ఎన్సీసీ ఉంటే ఎంతమంది అటెండ్ అవుతున్నారు? ఐ థింక్ ఓన్లీ ఫ్యూ నెంబర్. ఫర్ ద రిమైనింగ్ యూ విల్ బి హ్యావింగ్ ద క్లాస్. ఓకే. రాసారా లాస్ట్ వరకు? రాసాం సార్, కంప్లీటెడ్. ఓకే, ఇప్పుడు నేను చేశాను కదా, ఇప్పుడు మీరు చేయండి అమ్మా. ఐ గివ్ యూ ఏ ప్రాబ్లం. So you are converting into normal form and find out the rank of the matrix. ప్రాక్టీస్ చేయండి ఒకసారి. నేను ఒక ప్రాబ్లం ఇస్తున్నా. అయ్యో సార్ మరి మాకెట్లా అని అంటున్నా. 564 ఏమవుతుందమ్మా? ఏం కాదు, ఆ రికార్డింగ్ ఉంటుంది కదా, మళ్ళీ ఒకసారి విను. 1 2 1 0 -2 4 3 0 1 0 2 8. ఇది చేయండి, 5 minutesలో అయిపోవాలి. ఇజ్జత్ కా సవాల్. నాకు ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. రో అండ్ రో ఆర్ కాలం అండ్ కాలం ఇట్స్ క్యాలిక్యులేషన్ చేయొచ్చా? రో అండ్ రో చేసుకోండి, ఏమవుతుంది? ఈ ప్రాబ్లం అయిపోయిందమ్మా, ఇంతకుముందు చేసామా ఇది? అవును సార్, ఇందాకదే ఇది. ఇందాక ప్రాబ్లమేనా? అవును సార్. ఓకే, ఆల్రెడీ చేసిందేనా ఇది? ఎస్ సార్. ఓకే, రైట్. ప్రాబ్లం ఇస్తాను. 1 2 3 0 1 2 3 0 2 4 3 2
2, 4, 3, 2, 3, 2, 1, 3, 3, 2, 1, 3, 6, 8, 7, 5. 4/4. మనకు సైజు ఇవ్వగానే భయపడకూడదు, ఏం ప్రాబ్లం లేదు. రో ఇట్ సెల్ఫ్ క్యాలిక్యులేషన్ దానికే చేయకూడదు, దానికే చేయకూడదు. రోజు రోతోటే చేయొద్దమ్మా. రోజు రోతోటే చేయాలంటే రో మైనస్ రో అంటాను నేను, మొత్తం జీరోలు అయిపోతాయి. వద్దు, అట్లా చేయకూడదమ్మా. ఒక రోని ఇంకొక రో తోటి, లేదా ఒక కాలంని ఇంకొక కాలం తోటి. ఆఫ్లైన్ క్లాస్ వి డోంట్ నో అమ్మా ఎగ్జాక్ట్లీ. నేను ఒక 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇస్తున్నానమ్మా. దీని ఆన్సర్ కూడా ఎట్లా వస్తుందో చెప్తున్నాను నేను, మీకు ఐడియా ఉండడానికి. ఈ 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ కిందికి తీసుకోండి. నేను దాని ఆన్సర్ కూడా ఏ మోడల్లో వస్తుంది అన్నది ఇక్కడ రాస్తున్నా, దానికే. So you are converting into normal form and calculating its rank.